Human like AI Anuvadini, so Ministry of Education, so AICTE, All Indian Council Technical Education, సో మేడ్ ఇన్ ఇండియన్ భారత్ అనేది ఒకటి అనువాదిని అనేది ఏఐ టూల్ ఒకటి డెవలప్ చేసింది. ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట, అనువాదిని.org అనేది. సో దీంట్లో చూస్తే ఏంటంటే అసలు ఏమున్నదని నేను చెక్ చేశాను, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని ఉన్నాయి. సో న్యాచురల్గా ఎవరన్నా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఏదన్నా యూట్యూబర్స్ కానీ, నెక్స్ట్ బ్లాగర్స్ కానీ, ఇంకేమైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. చాలా టూల్స్ ఉన్నాయి. సో గ్లోబల్ సర్చ్, గ్లోబల్ వాయిస్, డాక్యుమెంట్, ఏఐ ట్రాన్స్లేషన్, ఇమేజ్, వీడియో అండ్ మీటింగ్ టూల్స్, ఇవి మేజర్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో. సో మన ఇండియాలోని రిచ్ అండ్ డైవర్స్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన లింగ్వల్ డెమోగ్రఫీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక 80% ఆఫ్ ద ఇండియన్ పీపుల్ అనేది ఇండియన్ పీపుల్స్ నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారు. సో దాంట్లో నాన్ నేటివ్ లాంగ్వేజెస్ గురించి ఎక్కువ అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నా, ఏదన్నా కొంచెం కొత్తగా డెవలప్ చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటాం. దాని విషయంలోనే ఈ అనువాదిని అనేది ఒకటి ఏఐ టూల్ని డెవలప్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో దీంట్లో చూస్తే ఏంటంటే మొత్తం డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ గురించి ఉన్నాయి. అనువాదిని అనేది బేసిక్గా 22 రీజనల్ భారతీయ లాంగ్వేజ్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ కూడా ఉంది. సో వీటన్నిటిని ఏంటంటే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ డెవలప్ చేశారు. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్. సో మెయిన్ మోటివ్ అనమాట ఇది. ఈ ప్రిన్సిపల్ తోని ఈ ఏఐ టూల్స్ ని డెవలప్ చేశారు. సో ఈ బాస్కెట్ ఆఫ్ ఏఐ ట్రాన్స్లేషన్ అనే టూల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దీంట్లో మనం ముందుకు వెళ్ళిపోతే చూస్తే ఫస్ట్ టెక్స్ట్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్. టెక్స్ట్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ లోని ఆన్లైన్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ టూల్ ఉంది. ఇమేజ్ ఎఫెక్ట్లీ అంటే ఆన్లైన్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కటి సింగిల్ గా ఫస్ట్ టైటిల్ చూసేసి ఆన్లైన్ డాక్యుమెంటేషన్ ట్రాన్స్లేషన్ టూల్ అండ్ చుట్కీ, అనంత, వాయిస్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఫార్మ్, వాయిస్ వీడియో ట్రాన్స్లేషన్, వర్చువల్ కీబోర్డ్, గౌట్ ఆఫ్ భారత స్కీమ్స్, డిక్టేషన్ టూల్, లీగల్ గ్లోసరీ, భాషా ధన్. సో ఇవి మేజర్ గా మనకి టెక్స్ట్ అండ్ ట్రాన్స్లేషన్ డాక్యుమెంట్ లో ఉన్నాయి టూల్స్. కమింగ్ టు ద వీడియోకి వచ్చేసి ఏఐ టూల్స్ భారత్ ఆడియో లైవ్, భారత్ వీడియో లైవ్, భారత్ ట్యూబ్, భారత్ మెసెంజర్, ఏఐ వీడియో అనలైజర్, ఏఐ యూట్యూబ్ వీడియో అనలైజర్, ఇమ్మర్సివ్ ఏఐ. నెక్స్ట్ ఇంకొకటి భారత్ సందేశ్ అనేది న్యూ టూల్ కూడా వస్తుంది. అది ఇట్లా హిడెన్ ఉన్నాయి, మొత్తం ఇంకా రాలేదు, అప్డేటెడ్ కాలేదని అర్థం. నెక్స్ట్ కమింగ్ టు వాయిస్ బేస్డ్ టూల్స్, స్పీచ్ టు స్పీచ్, వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వాయిస్, 3D ఆడియో, ఆడియో ప్యానల్, బేస్ బూస్టర్, ఈక్వలైజర్, నాయిస్ రెడ్యూసర్, పిచ్ షిఫ్టర్, రివర్బ్, రివర్స్ ఆడియో, స్టీరో ప్యానల్, టెంప్ చేంజర్, వోకల్ రిమూవర్, వాల్యూమ్ చేంజర్, స్పీచ్ మెసెంజర్. సో ఇవన్నీ టెక్స్ట్ బేస్డ్ యాప్స్ అనమాట. ఈ టెక్స్ట్ బేస్డ్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైల్ డాక్యుమెంట్ కి సంబంధించింది. సో మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ గురించి ఇక్కడ కింద ఫైల్ ఇచ్చారు. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి కోర్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. కమింగ్ టు ది ఇమేజ్ ట్రాన్స్లేషన్, స్పీచ్ టు ఇమేజ్ 22 ఏఐ టూల్, ఇమేజ్ 23 టూల్, హ్యాండ్ రిటర్న్ టూల్ అండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్, ఇది హిడెన్ టూల్, ఇంకా అప్డేట్ కాలేదు. ఫేస్ కట్అవుట్ అండ్ స్కెచ్ బటరింగ్, ఫోటో స్కెచ్, ఇమేజ్ వేరియేషన్, టెక్స్ట్ ఎఫెక్ట్, అప్ స్కేలర్, ఎరేజ్ రీప్లేసర్, అవుట్ పెయింటింగ్, రిలైట్, ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో. దీస్ ఆర్ ది image AI tools అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది PDF టూల్స్, మెర్జ్ టూల్, స్ప్లిట్ PDF, కంప్రెస్ PDF, యాడ్ పేజ్ నెంబర్స్, PDF టు ఇమేజెస్ టు PDF, అప్డేటెడ్ కాలేదు ఇది. అండ్ ప్రొటెక్టెడ్ PDF, అన్లాక్ PDF, టెక్స్ట్ టు PDF, డాక్ టు PDF, PP టు PDF, ఎక్సెల్ టు PDF, అండ్ PDF టు టెక్స్ట్, PDF టు డాక్, JPG టు PDF, create PDF, add watermark, extract PDF images. These all are the important AI tools developed under the Ministry of Education. AI tool అనువాదిని హ్యూమన్ లైక్ ఒక వెబ్సైట్ అయితే డెవలప్ చేశారు అండర్ ది ఏఐ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద. సో వీ కెన్ యూజ్ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టూల్స్. సో ఇది అన్లిమిటెడ్ అనమాట. సో ఫస్ట్ మనం టెక్స్ట్ అండ్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ చూసుకుంటే ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకుంటే అంటే మనకి హైపర్ లింక్, ప్రతి దానికి కూడా హైపర్ లింక్ ఉంటుంది అనమాట. హైపర్ లింక్ ఏంటంటే ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం ఏంటంటే టెక్స్ట్ ఆన్లైన్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్, సో ఆన్లైన్ ఒక పీడిఎఫ్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేసి మనకి మళ్ళీ డౌన్లోడ్ ఇచ్చేసింది. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి కంప్లీట్ గా ఇక్కడ నీట్ అడ్మిన్ అని ఉంది, కింద పాస్వర్డ్ ఉంది. జస్ట్ మనం ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నో నీడ్ టు ఎంటర్ ఎనీ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. సో ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే యూ కెన్ ట్రాన్స్లేట్ ఏ ఫైల్ మాక్సిమం అప్ టు 20 పేజెస్ వరకు మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ ఇంకా మోర్ దాన్ ఏదైనా ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ వెబ్సైట్లకి పంపించుకోవాల్సి వస్తుంది, ఇంకా వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. అండ్ సెలెక్ట్ ఎనీ లాంగ్వేజెస్ ఇన్ యువర్ డాక్యుమెంట్, సోర్స్ లాంగ్వేజ్, డెస్టినేషన్ లాంగ్వేజ్. మన పీడిఎఫ్ ఏ లాంగ్వేజ్ లో ఉంది, మనం దేనికి కన్వర్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ అడుగుతుంది. అండ్ పీడిఎఫ్ కానీ అప్లోడ్ డాక్యుమెంట్ వచ్చేసి
డాట్ పీడిఎఫ్ కానీ లేదా డాక్స్ డాక్యుమెంట్ మాత్రమే అప్లోడ్ తీసుకుంటుంది. వర్డ్ ది ఫైల్ యాజ్ ఏ వర్డ్ డాక్యుమెంట్. సో డౌన్లోడ్ ది ఫైల్ యాజ్ ఏ వర్డ్ డాక్యుమెంట్. మనకి పీడిఎఫ్ అప్లోడ్ చేసిన వర్డ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ యూ మే ఆల్సో కంట్రిబ్యూట్ టెక్స్ట్ టు ది డాక్యుమెంట్ బై యూజింగ్ వాయిస్ బటన్. కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ అంటూ ఎనీ పోర్షన్ ఆఫ్ ది పేజ్. సో ఇక్కడ వాయిస్ కూడా మనకి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వాయిస్ ఆప్షన్ కూడా వస్తుంది. సో లెట్స్ సీ what inside in the text document translation. So coming to login, when login in the source language select suppose English, destination language. So I selecting Telugu and uploading some document on the desktop. What I have, you see. So this document I will upload here and translate. సో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత డాక్యుమెంట్ మనకి ట్రాన్స్లేట్ అవుతుంది. ట్రాన్స్లేట్ అయ్యి మనకి అది వర్డ్ డాక్యుమెంట్ లోనే డౌన్లోడ్ అవుతుంది. యువర్ డాక్యుమెంట్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోది నేను అప్లోడ్ చేశాను. అది తెలుగు లాంగ్వేజ్ కి ఇప్పుడు కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్ అంటే డాక్యుమెంట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఇంగ్లీష్ లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ని తెలుగులోకి కన్వర్ట్ చేసేసి కంప్లీట్ డాక్యుమెంట్ ని పీడిఎఫ్ ఫామ్ లోనే మళ్ళీ లేదా మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ప్రింట్, సేవ్ ఆప్షన్. సో డౌన్లోడ్ ట్రాన్స్లేటెడ్ డాక్యుమెంట్ ఫైల్. సో ఇక్కడ క్లిక్ చేస్తే అంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిపోయింది మన డాక్యుమెంట్. ఇది ఫస్ట్ టూల్ అనమాట. అప్ టు 20 పేజెస్ అనేది లిమిట్ అయితే ఉంది. సో డాక్యుమెంట్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఫస్ట్ టూల్, అనువాదినిలోని ఫస్ట్ టూల్. నెక్స్ట్ చుట్కీ ఆర్ యూ రైటింగ్ ఏ బుక్ ఆర్ క్రాఫ్టింగ్ ఏ బ్లాగ్ ఆర్ క్రియేటింగ్ ఏ ఎంగేజింగ్ కోర్స్ కంటెంట్. సో వీటికి రిలేటెడ్ గా మనం ఇన్ని చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దీనికి క్లిక్ చేస్తే హైపర్ లింక్ ఓపెన్ అవుతుంది. అండ్ అగైన్ ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అయిన తర్వాత సేమ్ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ యాక్సెస్ కైండ్లీ డైరెక్ట్ యువర్ ఎంక్వైరీస్ CCO NEET at the AICTE and -india.org అనే దానికి మనం పంపించుకోవచ్చు. లేదా స్టార్ట్అప్ ఫెల్లో 58 AICTE-india.org ఫర్ కోఆర్డినేషన్. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వీళ్ళకి మనం మెయిల్ చేయొచ్చు. సోర్స్ లాంగ్వేజ్, డెస్టినేషన్ లాంగ్వేజ్, వర్చువల్ కీబోర్డ్ అనేది మనకి ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అండ్ టెక్స్ట్ సపోర్టెడ్ ఇన్ లాంగ్వేజెస్ డిక్టేటెడ్. నెక్స్ట్ కంపేర్ యువర్ టెక్స్ట్ ఇన్ వ్యూవర్. డౌన్లోడ్ ది ఫైల్ యాజ్ ఎ డాక్యుమెంట్. సో లెట్స్ సీ what inside. Username and password. Select suppose select to translate language. I want to Telugu language. So destination language English. సో ఇక్కడ ఏంటంటే మనకి తెలుగులోని టైప్ చేస్తే వర్చువల్ కీబోర్డ్ ఆన్ చేసుకోవచ్చు. వర్చువల్ కీబోర్డ్ తెలుగు ఆన్ చేస్తే మనం ఏం టైప్ చేసినా తెలుగులోకి వచ్చేసింది. ఇది ఏడిసి అనేది టైప్ చేసినాం. అక్కడ కింద మనకి ట్రాన్స్లేషన్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా, మ్యాటర్ రాసుకోవాలన్నా, ఎక్కువ మ్యాటర్ రాసుకోవాలంటే కాపీ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ కూడా బాగుంది. ఇన్ కేసు స్పీక్ టు ట్రాన్స్లేట్, సపోజ్ మనం ఇక్కడ స్పీక్ టు ట్రాన్స్లేట్ కూడా యూజ్ చేసుకోవాలి మైక్ ని. సో ఒకటి ఏదైనా ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ ఇన్ ఇండియా లేటెస్ట్. సో ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఆ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ఈ టూల్స్ ని మనం కావాల్సిన డాక్యుమెంట్ ని డిజైన్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్లో కానీ డాక్యుమెంట్ లో కానీ సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో అది సెకండ్ ఆప్షన్ చుట్కీ. అండ్ కమింగ్ టు ది థర్డ్ అనంత అనేది ఏంటంటే ఒక ఇన్ఫినిటివ్ డీప్ సెర్చ్ అనమాట. ఇది ఏఐ టూల్ యూజ్ చేసుకొని, ఏఐ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేసుకొని కొన్నిటిని స్పీక్స్ విత్ వీడియో, ఆడియో, పీడిఎఫ్, పీపీటీ, డాక్స్, ఆర్ఎస్ఎస్, వెబ్ పేజ్, ఇమేజ్ టు జనరేట్ సమ్మరీ, ఆస్క్ క్వశ్చన్ అండ్ ఆటో జనరేట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ది భారతీయ భాష. ఇదే సో ఇండియాలోని ఎలాంటి లాంగ్వేజ్కైనా మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడిగిన కలెక్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అది అనంత ఒక డీప్ సర్చ్ ఇంజిన్ లాంటిది అనమాట, మనకి గూగుల్ లాంటిది. సో ఇక్కడ లాగిన్ సేమ్ ప్రతిదానికి లాగిన్ అనేది వాళ్ళు డిఫాల్ట్గా పెట్టుకుంటారు అనమాట. ఇట్స్ ఫ్రీ, ఒకటి గుర్తుపెట్టుకొని ఇట్స్ ఫ్రీ. సో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి న్యూ యూజర్ నేమ్ అనంత అండ్ సెలెక్ట్ లాంగ్వేజ్, సోర్స్ డాక్యుమెంట్, అప్లోడ్ డాక్యుమెంట్ డిజైర్డ్, సబ్మిటెడ్ ఇన్ దిస్ టైప్స్ ఆఫ్ మోడ్. సో ఇన్ని టైప్ మోడ్లో మనం అప్లోడ్ చేయొచ్చు. Utilize the common custom summary, document generated questions and functions better understanding. Save document and add more documents. So let's just sign in.